ప్రభునేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. రీసెంట్గా ఒక తల్లిగారు నన్ను కలుసుకుని ఎంతగానో విచారిస్తూ ఉన్నారు. అతని కుమారుడు కోసం ఎంతగానో బాధపడుతున్నారు. యవ్వన కాలంలోకి వచ్చేటప్పుడు చాలా భయంకరమైన జీవితాన్ని అవనసుడు జీవిస్తున్నాడు. ప్రతిరోజు త్రాగటం, ప్రతిరోజు డ్రగ్స్ తీసుకోవటం, వేశ్యల దగ్గరికి వెళ్ళటం, భయంకరమైన జీవితాన్ని, తల్లిని కూడా చూడకుండా కొట్టడం, తండ్రిని కొట్టడం, ఇలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్న యవ్వనస్తుని బట్టి ఆ తల్లి ఎంతగానో బాధపడుతూ ఉంది. అనవసరంగా నా కుమారుడు నేను కన్నాను అనేటువంటి మాట కూడా ఆమె చెప్పడం జరిగింది. నేను ఒక మాట చెప్పాను, అమ్మ నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు, నా దగ్గరికి వచ్చి మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఒకవేళ నీ కుమారుడు చచ్చిపోతే ఆ కుమారుడి మీద పడి ఏ విధంగా ఏడుస్తారో అదే రీతిగా ప్రభు సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి నీ కుమారుడు రక్షణ కొరకు మీరు కన్నీరు కార్చండి. దేవుడు ఖచ్చితంగా కన్నీరు కార్స్తే, ప్రార్థన చేస్తే ఎంత కరడకట్టిన తీవ్రవాదనైనా దేవుడు మారుస్తాడు. నీ కుమారుని మార్చడం దేవునికి పెద్ద మ్యాటర్ ఏం కాదు. దేవుడు ఖచ్చితంగా నీ కుమారుని మారుస్తారు. ఒకవేళ నీ కుమారును అతిగా ప్రేమించేటువంటి వ్యక్తి అయితే, ఆ వ్యక్తి చనిపోతే తనకు డెడ్ బాడీ మీద పడి ఏ విధంగా ఏడుస్తావో అలాగే ప్రభు సందులో అన్నావలు ఏడవమ్మ, నీ కుమారుని దేవుడు రక్షిస్తాడు. వాస్తవానికి ఈ మాట ఎందుకు చెప్పానంటే, చరిత్రలో మౌనిక అనేటువంటి ఒక తల్లి తన కుమారుడు కోసం ఈ విధంగా ఏడ్చింది. వాస్తవానికి ఆ యొక్క మౌనిక బాగా ఏడుస్తూ ఉంది కుమారుడు యొక్క భయంకరమైన జీవితాన్ని బట్టి. వేశ్యలతో జీవిస్తూ వేశ్యలతో కుమార్తెల్ని కంటా ఉన్నాడు తన కుమారుడు. అంత భయంకరమైన జుగుప్సాకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అగస్టీన్ అనేటువంటి ఒక యవనస్తుడు. అగస్టీన్ బట్టి ఆ తల్లి ఎంతగానో బాధపడుతూ ఉంది. దేవుని సేవకుడు అయినటువంటి ఆంబ్రూస్ అనేటువంటి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పరిస్థితి ఇదయ్యా అంటే, ఆ సేవకుడు కూడా ఇదే మాట చెప్పాడు, అమ్మ నీ కొడుకు చస్తే ఆ యొక్క మృతదేహం మీద పడి ఏ విధంగా కన్నీరు కారుస్తావో అదే రీతిలో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు. కన్నీటి ప్రార్థన ద్వారా కరడుగట్టినటువంటి నీ కొడుకు మారుతాడు. కన్నీటి ప్రార్థన ద్వారా అసాధ్యాలు సుసాధ్యాలుగా మార్చబడతాయి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని ఎప్పుడైతే చెప్పగానే ఆ రోజు నుంచి ఆమె కన్నీటి ప్రార్థన చేసింది. తన కుమారుడు మారాలని, తన కుమారుడు నిష్ప్రయోజన పాత్రగా ఉన్నటువంటి ఆ కుమారుడు ప్రయోజనకరమైన పాత్రగా మార్చబడాలని, అనేక దీవెనకరంగా ఉండాలని ఆ తల్లి ప్రార్థన చేస్తే, నిజంగా ఆ తల్లి ప్రార్థన ద్వారా అగస్టీన్ అనేటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యసనపరుడు మారి యేసు రక్తంలో తన ప్రతి పాపాన్ని కడుక్కుని నిజంగా దేవుని బిడ్డగా మారాడు. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తం నూతనమాయను. తన జీవితం నూతనమైంది. అంత మాత్రమే కాదు, అగస్టీన్ మారటం మాత్రమే కాదు, తన యొక్క భాషను మార్చుకోవడం మాత్రమే కాదు, తన అలవాట్లను మార్చుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధంగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ప్రభు పరిచర్య చేయడానికి కూడా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు సువార్త పరిచర్య చేయడానికి కూడా తన జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని అద్భుతమైన సువార్తను అందిస్తూ ఉన్నాడు. అనేక మంది యవనస్తులు మారుతూ ఉన్నారు. ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు తన దగ్గరకు వచ్చి, అయ్యా మీ రక్షణ కొరకు పాటుపడినటువంటి వారెవరు, మీ రక్షణ కొరకు, మీ మార్పు కొరకు ప్రార్థన చేసినటువంటి వారెవరు, ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండేటువంటిదంట కదా, ఇప్పుడు మీ జీవితం మారటానికి కారణం ఎవరనంటే ఆ వ్యక్తి చెప్పాడు, నా ప్రియ తల్లి. ఆమె యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను యేసయ్య పాదాల దగ్గరికి కొట్టుకుని వచ్చానయ్యా. నా తల్లి నా కోసం ప్రార్థన చేయకపోతే ఎప్పుడో చనిపోయేటువంటి వాడిని, ఎప్పుడో భ్రష్టుడైపోయేటువంటి వాడిని అని ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. ఒక్క మాట, నీ కన్నీటి ప్రార్థన నీ భర్తను మారుస్తుంది, నీ కన్నీటి ప్రార్థన నీ పిల్లలను మారుస్తుంది, నీ కన్నీటి ప్రార్థన నీ జీవితంలో గొప్ప స్వస్థతను తీసుకొస్తుంది, నీ కన్నీటి ప్రార్థన అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యపరుస్తుంది. కాబట్టి కన్నీటి ప్రార్థన చేయండి. నువ్వు కార్చేటువంటి ప్రతి కన్నీరును ప్రభు చూస్తున్నాడు. అన్న కన్నీరు కార్చింది, కుమారుని పొందుకుంది. ఎస్తేర్ కన్నీరు కార్చింది, భయంకరమైనటువంటి శోధన నుంచి తప్పించుకోగలిగింది. యోసేపు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు, తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చాడు. కన్నీటి ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తుంది. కన్నీటి ప్రార్థన ద్వారా అద్భుతాలు మనం పొందుకుంటాం. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే అనేక మందికి ఈ యొక్క వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కన్నీటి ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోవద్దు. ప్రార్థన మీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఖచ్చితమైన వాక్యం ద్వారా మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలనుకుంటున్నారా? స్వస్థతను, విడుదలను, అభిషేకాన్ని పొందాలనుకుంటున్నారా? రుణ బాధల నుండి, వ్యసనాల నుండి విడుదల కావాలా? పరలోకపు ఆనందాన్ని భువిపై అనుభవించాలనుందా? అయితే రండి. ప్రతి ఆదివారం వేలాదిగా క్రీస్తును గొప్పగా ఆరాధిస్తున్న జీవము గల దేవుని సంఘం
క్రైస్ట్ టెంపుల్. మొదటి ఆరాధన ఉదయం 7:30 రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30 ప్రపంచవ్యాప్తంగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న మన దైవజనులు పాల్ ఎమాన్యుయల్ గారు వాక్యం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలవ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడు. మా ఫోన్ నంబర్ 8886227755. దేవుడు మిమ్మును దీవించునుగాక.